ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూలై నెల 2026 ఓవరాల్ గా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కాస్త ఏలినాటి శని తీవ్రత కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాసులు వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకోవాలి. మనం చూసుకోండి, ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి ఈ మంత్, జూలై మంత్. బట్ ఇంతకుముందుతో కంపేర్ గురువు మార్పు వల్ల చాలా వరకు ఉపశమనం వస్తుంది. కొంచెం ఒక ఏమంటారు, లైఫ్లో ఒక హోపు, ఒక డైరెక్షన్, దిశ నిర్దేశం ఇవన్నీ జరిగే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అందులోనూ వీళ్ళకి ఇప్పుడు మారుతున్న జూలై మంత్ 4 గ్రహాలు 2 అనుకూలంగాను 2 ఛాలెంజింగ్గా ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే బాగుందని అయితే నేను చెప్తాను. చాలా రిలాక్స్గా ఉంటుంది ఇంతకుముందుతో కంపేర్ చేసి మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నక్షత్రాలు చూద్దాం. పూర్వభాద్ర వీళ్ళకి 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటారు. తర్వాత మనం పేరు బలం ప్రకారం చూసుకునే దీ, దూ, షం, ఝ, దా, దే, దో, చాచి అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటాయని మీరు గమనించాలి. అయితే మనకి ముందుగా చెప్పుకునే విధంగా మారుతున్న 4 గ్రహాలలో 2 గ్రహాలు అనుకూలం, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 5th house లో సూర్యుడు ఉండటం వల్ల మనోరుజం, మానసికంగా కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ధన ప్రాప్తి, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అగైన్ ధన ప్రాప్తి. అంటే ఇక్కడ కుజుడు, బుధుడు 3, 4 ప్లేసుల్లో ఉండి ధనాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే శుక్రుడు అగైన్ ఇబ్బందులు తీసుకొని వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే సూర్యుడు, శుక్రుడు ఇబ్బందులు తీసుకొని వస్తుంటే మిగతా 2 గ్రహాలు కుజుడు, బుధుడు మంచి ఏమని చెప్తారు, స్ట్రెంగ్త్ని ఇస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమని చెప్తారంటే సూర్యుడు 5వ స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్. ఏ ప్రకారంగా ఫస్ట్ ధన ప్రవాహం ఉంటుంది. 5వ స్థానంలో నుంచి 11వ స్థానంలో దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం ఉంటుంది. అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. గురుగారు, అలాగే ఈ టైంలో ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారా? మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉండటంతో స్థిరాస్తులు కొంటే కలిసి వస్తుందండి. వాటికి సంబంధించిన అప్పులు అన్ని కూడా తీర్చేస్తారు. మంచి టైం ప్రాపర్టీ కొనుక్కోవడానికి అయితే. ఇక నక్షత్రాల పరంగా చూసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? నక్షత్రం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే బంధనము, బంధించబడినట్లు ఉంటారని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇది అన్ని నక్షత్రాలకు, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలకి బంధించబడినట్లు ఉంటుంది. అదేవిధంగా ఈ 3 రాశుల కూడా 3 నక్షత్రాలు కూడా కలహము, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా విషయాలు చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రాలకి జయప్రదంగా ఉంటుంది, ధనం సంపాదించుకుంటారు. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనం ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుందని గమనించాలి. సో ఇది మనం చూసుకున్నాం కాబట్టి అండి, ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది వీళ్ళకి ఏదో ఈ 3 నక్షత్రం వాళ్ళకి ఏదో ఒక విషయంలో గొడవలు అవుతూ ఉంటుంది. అది ప్రాపర్టీ దగ్గర కానివ్వండి, అన్నాదమ్ముల మధ్య కానివ్వండి, లేదంటే వీళ్ళు ఏదైనా పని దూకుడుగా మంచి స్ట్రాంగ్ గా చేసి పర్ఫామ్ చేయవలసిన పనులు కాక ఇలాంటి వాటిలో వీళ్ళకి గొడవలు వస్తాయి.
అలానే ఫ్యూచర్ గురించి కూడా చాలా అన్సర్టనిటీ ఉంటుంది. ఎక్కువ గ్రహాలు మార్పు చెందటం అయితేనేమి, ఈ యొక్క సమయంలో వీళ్ళు మంచి ఒక ఆస్ట్రాలజర్ని కలవటము, జాతకం చూపించుకుంటే ఈ యొక్క కన్ఫ్యూజ్డ్ అయిన స్థితి నుంచి క్లారిటీ వస్తుంది. ఏమైనా ఫారెన్ లో ఉండాలా, ఇండియాలో ఉండాలా, లేదంటే బిజినెస్ కొత్తది చేయాలా, కొత్తది చేయకపోతే ఎలా ఉంటుంది, హెల్త్ బాగలేదు, ఇలా రకరకాల ఆలోచనలతో ఎలా ఉంటే బాగుంటుంది నాకు క్లారిటీ గురించి ఒకసారి జాతకం చూపించుకుంటే సరిపోతుంది. కానీ 5వ స్థానంలో సూర్యుడు ఉండటం అంత మంచిది కాదు. అంటే ఓవర్ ఎక్స్పెండిచర్ చేయటం, ఓవర్ ఆల్కహాలిక్ అవ్వటం, ఓవర్ కంటే అనవసరమైన వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి టయాన్ని డబ్బును వేస్ట్ చేసుకుంటారని మనం చెప్పొచ్చు. ఇందులో మనకి దేహలాస్యం, మనస్తాహం, సుహృద్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయోతే అని చెప్తారు. అంటే ముఖ్యంగా ఏమవుతుందంటేనండి 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల శారీరకంగా లేజినెస్ గా ఉండటము, మనస్తాపానికి గురవటం, ఇదంతా ఒక ధనవ్యయం ఇదంతా. బట్ ముఖ్యంగా గమనించుకోవాల్సింది బుద్ధి చాంచల్యం, మైండ్ అనేది నిలకడగా ఉండదు, అనవసరమైన వాటికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అనే స్థితిలో ఎక్కువగా ఉంటారని గమనించుకోవాలి. అంటే పెద్ద పెద్ద పనులు చేయడానికి ఈ మంత్ అంత ఇలా మైండ్ సహకరించదు, కొంచెం స్లోగా ఉండటం మంచిది. అయితే కుజుడు 3వ స్థానంలో ఉండి పర్ఫెక్ట్ గా వెల్ బ్యాలెన్స్డ్ గా ఉండి మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే కుజుడు 3వ స్థానంలో ఉంటారో వాళ్ళకి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కానివ్వండి, తర్వాత వాళ్ళకి ఏదైనా పని సాహసపేతంగా చేయటం, కాంపిటేటివ్ నేచరు, ఫైటింగ్ నేచర్ ఎక్కువగా బాగా ఉంటుంది, చక్కగా అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అలానే ప్రొఫెషన్ కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది, అంతా ఉంటుందని గమనించాలి. ఇందులో ముఖ్యంగా వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండటం మళ్ళీ ఏమని చెప్తారు, విత్తలాభం, ఆరోగ్యం, ఇష్ట సిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనలాభో, ధన ప్రాప్తి తృతీయగే భృగునందనే అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే మనకేం చెప్తారు, తృతీయ స్థానకే కుజ అంటారు, 3వ స్థానంలో కుజ అంటారు. అంటే ఈ ప్రకారం చూసుకుంటే విత్త లాభం, ఫైనాన్షియల్ గా బాగా గెయిన్ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులను చక్కగా జరుగుతూ ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటారు. వస్త్రలాభం, ధన ప్రాప్తి అని చెప్తారు, ధనం ప్రవాహం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. వీటితో పాటుగా ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రాఫిటబుల్ గా ఉంటుంది, అనుకున్న పనుల్లో సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి మనకి కుజుడు బాగున్నాక బుధుడు కూడా వీళ్ళకి చక్కగా మంచి లాభప్రదంగా ఉన్నారండి. బుధుడు 4వ స్థానంలో ఉంటే కలిసి వస్తుంది, ధనధాన్య వివర్ధనం, ధనము ధాన్యం బాగా కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. అభిచి ప్రార్థ కార్యస్స అంటారు. అంటే ఏమవుతుందంటే అనుకున్న పనిలో మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో విజయం వస్తుంది. మనకేమంటే అభిచిత్ ప్రార్థ కార్యస్స అంటారు అనమాట. అంటే మంచి ఇంటెన్షన్తో ఏదైనా పనులు చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రకారంగా చూసుకుంటే బుధుడు కుజుడు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ముందుగా చెప్పిన విధంగా అగైన్ శుక్రుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక పక్కన లవ్, రొమాన్స్ ఇలాంటి పనులకి బాగా ఉంటుంది, శుభకరమైన ఖర్చులు చేయటం, పార్టీలు, ఫంక్షన్లో ఉండటము, విలాసాలు, విందులకు సంబంధించిన వాటిలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. అయితే శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఏమని చెప్తారు, విరోధ, శత్రువు అంటే విరోధులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శత్రువులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జ్ఞాతి నాంచ విరోధ, బంధువులతో కూడా గొడవలు పడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా ఆయాసో ధారా పుత్రై ద్వేష, పుత్రుల ద్వారా భార్య ద్వారా ద్వేషించబడినట్లు ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఏం చెప్తారంటేనండి ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. సో మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు కొంచెం మిక్స్డ్ గా ఉంది. సూర్యుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాడు, శుక్రుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 75% వీళ్ళకి అనుకూలంగా ఉన్న ఒక 20-25% ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది. కాబట్టి కొంచెం ప్లాన్డ్ గా ఉంటే బాగుంటుంది. వీళ్ళకి మరి పరిహారాల పరంగా ఏం చెప్తారు? మరి ఏలినాటి శని తీవ్రత తగ్గడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు స్పెసిఫిక్ గా? ఒకటి, ఏలినాటి శనికి శని పిప్పలాద స్తోత్రం ఫస్ట్ డైలీ ఉదయం సాయంత్రం చదువుకోవాలి. హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి. తిరునల్లార్ అనే టెంపుల్ ఉంటుందండి, ఇది పాండిచ్చేరి దగ్గర, తమిళనాడు. ఆ గుడిని దర్శించుకున్న, కుంభకోణ నవగ్రహ టెంపుల్ దర్శించుకున్న చాలా వరకు సమస్య తీవ్రత తగ్గుతూ ఉంటుంది. వీటితో పాటుగా శని సంపూర్ణ శాంతి పూజలని గుళ్ళలో చేస్తారు. బ్రాహ్మణులు వాళ్ళ దగ్గర అడిగితే, పండితులు అడిగితే వాళ్ళు చేస్తారు. శనికి తైలాభిషేకం ఉంటుంది, శని పాశుపతాభిషేకం ఉంటుంది, లేదా శనికి సంబంధించిన దానాలు, తర్పణాలు, హోమ జపాలు చేయించుకున్న, శని పాశుపతాభిషేకం చేసుకున్నా కలిసి వస్తుంది. వీటితో పాటు దక్షిణ కాళీ అమ్మవారి మంత్రం జపించడం,
వాళ్ళు చేయలేరు కాబట్టి మనకు బయట జపాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇవి శనికి సంబంధించిన విశేషంగా చేయవలసిన పూజలని తెలుసుకోవచ్చు. ఎవరికైతే కార్యజయం కావాలనుకుంటున్నారో మన్యు పాశుపతాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరికైనా బాగా అన్సర్టనిటీగా ఉంది, సరిగ్గా క్లారిటీ లేదు, ఏదేదో జరుగుతుంది అనుకుంటే జాతక చక్రం చూపించుకోవడంతో పాటుగా వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణ చేయించుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్కి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము. ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు. కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను, 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ NRSకి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.